ఈ వేదిక మీద ఉన్నామంటే ఈ స్కూలే కూడా కాదు. మరి కలెక్టర్ ఏంటంటే తన మంత్రి ఏంటంటే జాయింట్ చైర్మన్ ఏంటంటే ఎంపీపీ జాయింట్ ఏంటంటే అధికారులు ఏంటంటే ఈ స్కూలే. కాబట్టి స్కూలే అన్నిటికీ ముందు. మరి మంచి చదువుకోవాలంటే స్కూల్ వాతావరణం కూడా బాగుండాలి. నేను వచ్చిన కొత్తలోనే మరి ఏదైతే స్కూల్ నుంచి తగ్గిస్తా పైకి వచ్చినామో ఆ స్కూలే మరి స్కూల్ అనే టూర్ పెట్టుకున్నా ఆ స్కూల్ తిరిగి అక్కడ పిల్లలతో మరి అర్థం కార్యక్రమం కూడా చేయడం జరిగింది. అట్లాగే మధ్యాహ్నం పోయిన కూడా పిల్లలతో కూడా చేయడం జరిగిందని చెప్తూ మరి ఈ స్కూల్ వాతావరణం మంచిగా ఉండాలా, స్కూల్ నీట్ గా ఉండాలా, మంచిగా ఉంటే పిల్లలు మంచిగా చదువుతారన్న ఉద్దేశంతో ఈరోజు సీఎంగా భారతదేశంలో ఎక్కలేదు మన ఊరు మనబడి మన బస్సు మనబడి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిండు. మరి దీంట్లో 12 రకాలు మనం ఇవన్నీ చేసుకోవచ్చు స్కూల్లో. ఆ పనులన్నీ మరి మంత్రి గారు క్లియర్గా చెప్తారు. మరి స్టేట్ లో 26,065 స్కూల్స్ అయితే ఈరోజు 9,123 స్కూల్స్ తీసుకున్నాం. మనం 3 విడతలు. అతి ముఖ్యులైనటువంటి వారు ఒకరేమో జిల్లా పరిషత్ చైర్పర్సన్ గౌరవనీయులు పెద్దలు దాదన్న గారి విఠలరావు గారికి, అట్లాగే జిల్లా కలెక్టర్ గౌరవనీయులు నారాయణ రెడ్డి గారికి, ఈ మన ఊరు మన బడి కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి జిల్లా అడిషనల్ కలెక్టర్ గౌరవనీయులు చిత్ర మిశ్రా గారికి, చప్పట్రా మీ కలెక్టర్ మీ ఆడమనే కలెక్టర్ అంటే చప్పట్లు కొట్టారు మీరు. కొట్టుడు మనం ఉన్నాయి. అమ్మాయి మంచిగా చదువుకొని కలెక్టర్ అయింది. అట్లాగే కమ్మడిపల్లి ఎంపీపీ అధ్యక్షురాలు సోదరి సుమా గారికి, కమ్మడిపల్లి గడిపిడి సభ్యురాలు సోదరి రాధా రాఘవ గారికి, ఉప్లూరు ఎంపీటీసీ సభ్యులు సోదరుడు అనిల్ రెడ్డి గారికి, పిఎస్సీ చైర్మన్ టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సోదరుడు రేవంత్ దేవేంద్ర గారికి, అట్లాగే నాతోటి ఉద్యమకారులు గులాబీ జెండా మొట్టమొదటి భుజాన పెట్టిన చిన్నారెడ్డి గారికి, జిల్లా విద్యాధికారి గౌరవనీయులు దుర్గా ప్రసాద్ గారికి, అట్లాగే ఈ స్కూళ్లు కట్టించే అధికారి దేవి ప్రసాద్ రావు గారికి, దేవిదాసరావు గారికి, డిపిఓ జయసుధ గారికి, ఆర్డీఓ శ్రీనివాస్ గారికి, మండల కౌన్సిల్ మెంబర్ అద్భుత హుస్సేన్ గారికి, గ్రామ ఈడీసీ క్యాషియర్ చౌట్పల్లి శ్రీనివాస్ గారికి, అలాగే హై స్కూల్ హెడ్ మాస్టర్ శ్రీ దేవన్న గారికి, ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ బాబాబు గారికి, హై స్కూల్ ఎస్ఎంఎస్ చైర్మన్ జక్కుల గణేష్ గారికి, ప్రైమరీ స్కూల్ ఎస్ఎంఎస్ చైర్మన్ స్వామి గారికి, వేదిక మీద ఉన్నటువంటి
ఎంఆర్ఓ గారికి, ఎంపీటీఓ గారికి, ఎంపీఓ గారికి, వైస్ ఎంపీపీ శేఖర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర అధికారులకు, గౌరవ సర్పంచులకు, గౌరవ ఎంపీటీసీ సభ్యులకు, మా అమ్మపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ సోదరుడు ప్రకాష్ గారికి, ఈసీసీ బోర్డు చైర్మన్ గౌరవనీయులు రమేష్ రెడ్డి గారికి, మా ఆర్ఎండి ఎస్సీ రాజేశ్వర రెడ్డి గారికి, ఉప సర్పంచ్ గారికి, అమ్మయ్య ఇంకా రాలా ఇంకా పేరు పేరున అందరికీ అందరికంటే ముఖ్యంగా ఇవాళ నేను గ్రామంలో రాగానే నాకు అఖండ స్వాగతం పలికినటువంటి గ్రామ అక్క చెల్లెళ్ళందరికీ, గ్రామ ప్రజలకు, చిన్నారులకు, ఆఫీసులు అందరూ కూడా రెండు స్కూల్స్లో ఉన్నటువంటి టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. నా చిన్నారులకు నా ఆశీర్వాదం, నా బ్లెస్సింగ్స్ తెలియజేస్తా ఉన్నా. ఇవాళ చాలా రోజుల తర్వాత ఒక్కో గ్రామానికి రావడం జరిగింది. మా చిన్నారెడ్డి సాబేమో మస్తు పెద్దలు ఇస్తే చెప్పింది మళ్ళా, అయినా పర్వాలేదు. అయితే మీరల్లా గమనించాల్సింది, ఆలోచించాల్సింది, డెఫినెట్గా మీ ఆశీర్వాదంతో మీరు ఓటేస్తే గెలిచి ఎమ్మెల్యే ఎన్నికైనా కేసీఆర్ గారి దాంట్లో మంత్రిగా కూడా అయినా అడిగే హక్కు మీకు ఉంటుంది, చేయవలసిన బాధ్యత నా మీద ఉంటుంది. అయితే ఈ సందర్భంలో మనందరం గమనించాల్సింది, ఆలోచించాల్సింది, నేను రాకుండా మొదలు, కేసీఆర్ రాకుండా మొదలు ఈ గ్రామంలో ఎంత పని జరిగింది. నేను వచ్చిన తర్వాత, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి సహకారంతో, వారి దయతో ఈ గ్రామంలో ఏమేమి పనులు జరుగుతున్నాయని అది కూడా ఒకసారి మనం ఆలోచన చేయాలి. అలా నేను ఎమ్మెల్యే కాకుండా మొదలు గ్రామంలో ఎన్ని సిమెంట్ రోడ్లు పడ్డాయి, సీసీ రోడ్లు పడ్డాయి నేను వచ్చినాక. ఇంకా అవసరం ఉన్నది, ఇంకా చిన్నరెడ్డి గారు చెప్తున్నా, ఇంకా అవసరం ఉన్నదని చెప్తా ఉన్నా. తప్పకుండా రాబోయే సంవత్సరం మళ్ళీ ప్రతి సంవత్సరం ఏ కార్యం చేసుకుంటూనే పోతున్నాం. ఈసారి మొన్న ఎంత మొన్న 15 లక్షలు ఒక నెల క్రితం, ఇప్పుడు ఒక 35 లక్షలు ఈసారి మంజూరు చేసుకున్నాం సీసీ రోడ్డు. ఎక్కడైతే లేదో అడిగితే ఏమన్నారంటే సురేష్ రెడ్డి కాలనీలో కూడా లేవు, అట్లే ఒడ్ర కాలనీలో లేవు, అట్లే ఏదో ఊర్లో దిక్కు మా మల్లన్న గుడి దిక్కు అటు కూడా కొద్దిగా లేవు అంటే ఇప్పుడైతే ఇంకా పాడబెట్టూరి. మళ్ళీ వచ్చేసరికి ఇవాళ ఒక ఆయన 5 ఎస్సీ కాలనీలో లేవు అని చెప్పి అది కూడా ప్రపోజల్స్ పెట్టినాం. ఎక్కడైనా నేను చేసుకుంటూ పోతాం. నేను ఎక్కడ పోతానా, మళ్ళీ రానా, ఏంటి రానా, మళ్ళా వస్తానా, రానా, మన చేసుకుంటుంటారు. ప్రతి సంవత్సరం ఒక్కటి మాత్రం నేను ఛాలెంజ్ చేసి చెప్తాను, ఈ జిల్లాలో ఎక్కడ కూడా జరిగినంత పని మన నియోజకవర్గంలో, మన గ్రామాల్లో జరుగుతున్నది. ఇది మాత్రం వాస్తవం. కాబట్టి ఎక్కడైతే ఈ 7 సంవత్సరాల కాలంలో యాక 30 లక్షలు, 30-40 లక్షల వరకు సీసీ రోడ్లు తెచ్చుకున్నామో అట్లా వచ్చే సంవత్సరంలో మళ్ళీ తెచ్చుకుంటాం, లేని దగ్గర వేసుకుంటాం. ఇది ఒక భాగం. ఇంకొక భాగం మా చిన్నారెడ్డి సార్ చెప్తాను, అన్న ఆడవాళ్ళంతా నేను ఒకటి అడుగుదామని చూస్తున్నాడు, జర గట్టిగానే కోపం మీద ఉన్నట్టు కనిపిస్తున్నది అంటున్నాడు చిన్నారెడ్డి.
ఈ కోపం ఉంటే ఏమైనా అన్నే కదా అంటారు, అన్నీ ఏం కాదు, మా అక్క చెల్లెలే కదా అంటే ఏం పోతుందని నేనండి. ఒక 3 పనులు మేము మాట ఇచ్చి ఉన్నాం, నేను కొద్దిగా జరగలేదు. నేను గెలిచినాక మళ్ళా తాపం మొన్న గెలిచినాక ఒక 6 నెలలు ఎలక్షన్లు ఉండే, ఎంపీటీసీ ఎలక్షన్లు, జడ్పీ ఎలక్షన్లు, ఎంపీ ఎలక్షన్లు, ఒక 6-7 నెలలు దాని మీదే పోయి తర్వాత కరోనా దీన్ని ఉండబోయా 2.5 ఏళ్ళు సతాయించింది. ఒక 2 ఏళ్ళు నేనైతే పోనీ ఖర్చు కట్టలేదు, గవర్నమెంట్ పైసలు జమ అయితలేవు, మనం ఎవరు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళట్లేదు. ఇట్లా 2 రోజులు ఈ కరోనా తోటి కూడా డబ్బులు జమ కాలేదు. గవర్నమెంట్ డబ్బులు జమ కాక పనే లేకపోయి, ఎవరు పని లేకపోయి, ఏదో ట్యాక్సులు రాకపోయి, గవర్నమెంట్కి డబ్బు జమ కాక, దీనివల్ల ఒక 3 పనులు చెయ్యాలనుకున్నాయి. మేము మాట ఇచ్చినవి కొంచెం లేట్ అయింది. ఒకటి, పెన్షన్లు 57 సంవత్సరాల వాళ్ళకి పెన్షన్లు ఇద్దామని అనుకున్నాం. భర్త చనిపోయిన వాళ్ళకి కూడా పెన్షన్లు అన్నాం. డబ్బులు లేక ఈ 2.5 ఏళ్ల నుంచి ఆగిన పెన్షన్లు ఎవరికి ఇవ్వాలి, ఎక్కడెక్కడ రాష్ట్రం ఇవ్వాలి, పైసలు లేక. ఇప్పుడు కొద్దిగా మంచిగానే అయింది, కరోనా పోయింది, పైసలు జమ అవుతున్నాయి. కాబట్టి మొన్ననే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పారు, బడ్జెట్ కూడా పెట్టుకున్నాం. ఎక్కువ నాకు తెలిసి ఎక్కువ శాతం వచ్చే నెల నుంచే కొత్త పెన్షన్ కూడా వస్తాయని చెప్పి మేము అందరికి మనం చేస్తాము. ఇప్పటికి 1200 మందికి పెన్షన్లు ఇస్తున్నాం మనం. ఇప్పుడు 1200 మందికి 2000 చొప్పున, అంటే నెలకు 24 లక్షల రూపాయలు, సంవత్సరానికి 3 కోట్ల రూపాయలు. ఉప్లూరు గ్రామంకు ఖాళీ పెన్షన్ల రూపంగా సంవత్సరానికి 3 కోట్ల రూపాయలు పంపిస్తుంది కేసీఆర్. ఇంతకుముందు 200 రూపాయల పెన్షన్ ఉన్నప్పుడు 800 మందికే వస్తుంది పెన్షన్ కూడా. 750 మందికి ఎంతమంది వస్తుంది? 300 మంది. 300 మందికి 2 చొప్పున వస్తుండే, నెలకు 6 లక్షలు వస్తుండే. 300 మందికి 200 చొప్పున ఎన్నైతే 60,000 నెలకు. ఇప్పుడు కేసీఆర్ 24 లక్షలు పంపిస్తుంది నెలకు. ఎక్కడ 60,000, ఎక్కడ 24 లక్షలు. ఒక్కసారి ఆలోచన చేయాలి. అయినా పర్వాలేదు, 57 ఏళ్ళకు ఇద్దాం అనుకున్నాం. ఇప్పుడు 1200 మందికి ఇస్తున్నాం. ఇంకొక 400 మంది ఇప్పుడు ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వచ్చే నెల నుంచి పెన్షన్ ఇప్పుడు ఫిబ్రవరి కూడా ఇస్తున్నారు. ఇది వస్తాయి కదా, ఈ మారాలు వస్తాయి. పైసలు లేకుంటే అదే కదా చెప్పిన, ఎప్పటి నుంచి వస్తాయి మారాలు ఊరిపోయి వస్తాయి కదా. ఇప్పుడు వచ్చేసి అట్లా పెన్షన్ల విషయం ఒకటి అయిపోతుంది. రెండోది, మీ వడ్డీ విషయం కూడా ఉన్నది. ఐటీఎంపీ మహిళలు లోన్ల వడ్డీ విషయం, అది కూడా సేమ్ ప్రాబ్లం. అంటే డబ్బు లేకనే ఇవ్వలేదు, డబ్బు ఉంటే కాదు, డబ్బు జమ కాక గవర్నమెంట్ డబ్బు లేక ఇవ్వలేదు. అది కూడా వచ్చే నెల నుంచి ఒక 3-4 విడతల్లో ఇప్పుడు లెక్కలు తెప్పించుకున్నాం. మీకు కూడా తెలుసుకుంటాం ఏ జిల్లాలో ఏ గ్రామంలో ఎంత ఉన్నాయో లెక్కలు తెప్పించుకున్నాం. అవి కూడా వచ్చే నెల నుంచి ఆ వడ్డీ పైసలు కూడా పడతాయని చెప్పి మీ అందరికీ నేను ఆకర్షణలు మనం వేస్తా ఉన్నా. మూడోది, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిస్తామని కూడా మాట ఇచ్చాం. ఎక్కడైతే గవర్నమెంట్ జాగా దొరికిందో అక్కడ కట్టిస్తున్నాం. ఆడ జరుగుతున్నాయి, మోర్కాలు జరుగుతున్నాయి, గింగలు జరుగుతున్నాయి, వేపులు జరుగుతున్నాయి, ఒక 10-12 జాగాలు జరుగుతున్నాయి. గవర్నమెంట్ జాగా దొరకని దగ్గరనే ఇబ్బంది అవుతా ఉన్నాయి. అటువంటి దగ్గర ఎవరికైతే ప్లాట్లు ఉన్నాయో వాళ్ళకు ఇల్లు కట్టుకుంటే 3 లక్షల రూపాయలు సాయం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. అది కూడా వచ్చే నెల నుంచి ఇంకా దానికి కొన్ని రూల్స్ పెట్టేది ఉన్నది. అట్లా ఇల్లు లేక ఇల్లు జాగా ఉన్న వాళ్ళకు 3 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేసి, ఇల్లు లేని వాళ్ళకే సుమా మళ్ళీ నాకు పెంకెట్ ఇల్లు ఉన్నది, నాకు పాత ఇల్లు ఉన్నది, నాకు ఉరుస్తున్నది, నాకు ఇల్లు కావాలంటే అది తర్వాత
మొదలైతే అస్సలకి ఇల్లు లేని వాళ్ళకు, అస్సలకే ఇల్లు లేని వాళ్ళకి అలా జాగా ఉంటే 3 లక్షల రూపాయలు ఇవ్వడం, గవర్నమెంట్ జాగా ఉన్న దగ్గర గవర్నమెంటే కట్టియాలి. ఈ 2 కార్యక్రమాలు కూడా జరుగుతాయని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఇక ఇది నేను చెప్పినవి చేయకుండా కొద్దిగా డిలే అయిన పనులకి 3 పనులే. ఈ 3 పనులను కూడా ఇప్పుడు వచ్చే నెల నుంచి టేకప్ చేస్తాం, తీసుకుంటామని చెప్పి మీ అందరికీ నేను గౌరవ ముఖ్యమంత్రి గారి మాటగా నేను మనం చేస్తా ఉన్నాను. అట్లా ఈ ఊరు లోపల పనులలో ఇప్పుడు రోడ్ల విషయం చెప్పాను. ఇంకొక పని, మిషన్ బైడర్ తోటి మంచినీళ్ళకి ఇబ్బంది ఉంటుంది అక్కా చెల్లెలకు అని చెప్పి ముఖ్యమంత్రి గారు మిషన్ బైడర్ తోటి నీళ్ళు ఇవ్వాలి. ఆ నీళ్లు కూడా పోచపాటు నుంచి తీసుకొచ్చి ఊళ్ళకి ఇవ్వాలని చెప్పి కార్యక్రమం తీసుకున్నాం. ఈ గ్రామంలో టేకప్ చేసింది కానీ మొదలు లెక్కలు తప్పైపోయి గ్రామంలో రాలే. ఇక్కడ కాకుంటే చిన్నారెడ్డి గారు మళ్ళా నాకు విషయం చెప్పి, అన్న మా ఊర్లో వాళ్ళు పైప్ లైన్ లెంత్ తక్కువ చేసారు రాలేవు అంటే మళ్ళా స్పెషల్గా తీసుకొని దాదాపు 1,85 లక్షల రూపాయలతో ఈ గ్రామంలో మళ్ళా మిషన్ బాగిత పనులు, పైప్ లైన్ల పనులు చేపిస్తా ఉన్నాం. ఎంత కంప్లీట్ అయిందో నాకు తెలియదు, ఎంత శాతం అయింది. నల్లలు కూడా పెట్టి రాలేవా, ఒక్కరు తప్పట్లేదు, ఏం లేదు. 2 కోట్ల పెట్టి నల్లలు పెట్టిస్తారు. దీంతో జ్ఞానమా రామగోస. ఇక ఇది వేసుకుంటేనే పోతాడు, మేము చూసుకుంటేనే పోతామంటారు. ఇప్పుడు నల్ల పెట్టి నీళ్ళు వస్తుంది. 2 కోట్ల రూపాయలు మళ్ళా స్పెషల్ గా ఉప్పు గ్రామానికి మంజూరు చేయించారు. ఇంకా గ్రామం లోపల ఇంకా ఒకరిలో 4 ఇళ్ళు రాకపోతే అది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. పని కొత్త ఇల్లు కడుతూనే ఉంటారు, కొత్త కాలనీ అయితూనే ఉంటుంది, మళ్ళా నల్ల పెట్టవలసి ఉంటుంది. ఇది జరుగుతూ ఉంటుంది. కానీ నా అక్కా చెల్లెలు ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆలోచన చెయ్యాలి. 70 ఏళ్ళు అయింది మనకు రాష్ట్రం పుట్టి. ఇంతకుముందు ఎందరో మంది ముఖ్యమంత్రులు వచ్చారు, ఎందరో మంది మంత్రులు వచ్చారు, ఎమ్మెల్యేలు వచ్చారు, పోయి ఒక్కళ్ళన్న కానీ నీళ్ళకి ఇబ్బంది అవుతుందని అక్కా చెల్లెళ్లకు, ఆడవాళ్లకు పోచంపాడికి వెళ్ళి పైప్ లైన్లతో నీళ్లు తీసుకొచ్చి ఊర్లలో నీళ్లు ఇవ్వాలన్న ఆలోచన ఎవరన్నా చేసిండ్రా ఇప్పటిదాకా? వాళ్ళ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసింది. ఇంతకుముందు మీకు ఎండాకాలం ఊర్లలో వస్తే తారాటలు కాలు కిందలు ముందాక వెడుగురు అక్కా చెల్లెలు నీళ్ళు లేవని చెప్పి. ఇప్పుడు ఏడికి పోయినా బాధలేదు, సరిపోయి తక్కువనో ఎక్కువనో ఇంటికైతే నీళ్ళు వస్తున్నాయి. ఇంత గొప్ప పని దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఇంటింటికి నల్ల పెట్టి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం అనేది ఈ దేశంలో ఒక కేసీఆర్ ఒక్కడే దేశం. మనం చూసి ఇప్పుడు మళ్ళా వేరే వాళ్ళు కూడా మొదలుపెట్టారు వేరే రాష్ట్రాలలో. ఇంత మంచి కార్యక్రమం అక్కా చెల్లెల కోసం జరిగింది. ఇట్లా చాలా విషయాలు. ఒంటరి మహిళలకు పెన్షన్లు ఇవ్వాలని చెప్పి ఎవరన్నా అన్నారా? ఊహించిండ్రా? బీడీలు చేసే వాళ్ళకి పెన్షన్లు ఇవ్వాలని చెప్పి ఎక్కడన్నా ఉన్నారా? ఊహించిండ్రా? ఇవాళ మన తెలంగాణ మనకు అయింది కాబట్టి మీరు ప్రేమతో ఆశీర్వదించి ఓట్లేసి కేసీఆర్ని ముఖ్యమంత్రిని చేసిండ్రు కాబట్టి ఇవాళ ఈ రకంగా జరుగుతా ఉన్నాం. పార్టీలు చూడలేదంట. ఈ ఎవరు కాంగ్రెస్, ఎవరు తెలుగుదేశమా, ఎవరు టీఆర్ఎస్ చూడలే. అది పార్టీల విషయం కూడా చూసుకోవాలి. ఎక్కడ కూడా అందరికీ ఏ బిడ్డైనా సరే తెలంగాణ బిడ్డనే కదా అని కేసీఆర్ గారు అంటారు. అట్లా ఇవాళ పనులు జరుగుతా ఉన్నాయి. నేను ఈ గ్రామంలో మొన్న ఎలక్షన్లు వచ్చినప్పుడు కొద్దిగా రైతన్నా నన్ను కోపం చేసి నన్ను ఆపేసి ఈ ఆప్త మీరే మంగళవారం ముందర పెట్టి నాకు ఇచ్చిన్నాను. నేను మర్చిపోలేదు. సురేష్ నగర్ కాలనీ అక్కా చెల్లెలు, ఈ గ్రామంలో ఉన్న అక్కా చెల్లెలు ముందుండి నన్ను నడిపించింది. ఆ రోజు నేను చెప్పిన ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాల లోపల నేను గుడి ముందు నిలబడి మాట్లాడుతున్నా. ఈ ఒక్కూరికి ఇటు పక్కన అటు పక్కన కాస్తే కెనాల్ ఒక దిక్కుంటుంది, వరద కెనాల్ ఒక దిక్కుంటుంది.
దాస్య కెనాల్లో వరద కెనాల్లో 365 రోజులు నీళ్లు నింపు చూపిస్తా అని చెప్పిన నేను. ఇవాళ భగవంతుడు దయ వల్ల, కేసీఆర్ దయ వల్ల నేను వస్తా ఉంటే ఇవాళ వరదకాలంలో నిండా నీళ్లు చూస్తే ఆనందమైంది నాకు. ఇట్లా ఇవాళ దాస్య కెనాల్లో వరద కాలంలో నిండా నీళ్లు ఇవాళ మన రైతన్నల కోసం ఉన్నది. కరెంట్ ఇబ్బంది లేదు, 24 గంటల కరెంటు. మనం ఇష్టం వచ్చినప్పుడు పోయి పారించుకొని రావచ్చు. ఒకసారి రైతన్నలు కూడా గుండె మీద చేసుకుని ఆలోచన చేయాలి. ఎటుపోతున్నాం మనం? దేనికి రాజకీయాలు? ఈ ఎమ్మెల్యేలు గెలుచుడు ఎందుకు? ఈ పదవులు ఎందుకు? పనులు చేసిన వాళ్ళకే అర్థం చేసుకుని పరిస్థితి వస్తే ఎట్లా? ఏం కావాలి మన రైతన్న? ఫస్ట్ నీళ్లు కావాలి, కరెంటు కావాలి. కేసీఆర్ కంటే మొదలు మన కోస ఎట్లుండే? లీకేజ్ నీళ్ల కోసం ఎన్ని తిప్పలు పడుతుంది, కరెంటు కోసం ఎన్ని తిప్పలు పడుతుంది. తెల్లదాకా 3 గంటలు, పొద్దుదాకా 3 గంటలు. తెల్లదాకా భర్త పోవాలి, పొద్దుదాకా భార్య పోవాలి. చుట్టాల పెళ్ళైతే భర్త ఉండి భార్య పోవడం, భార్య ఇంటికా ఉండి భర్త పోవడం ఉండాలి. ఇక్కడ కలిపిపోకపోయేది పెళ్లిలకు. తుపకన కరెంట్ వస్తే మళ్ళీ ఉండాలి కదా, పాలిస్తుండాలి. మర్చిపోయినామా ఇవన్నీ మనం? ఇవాళ ఏమైంది పరిస్థితి? రాజాగా మన ఇష్టం వచ్చినప్పుడు పోతున్నాం, మోటార్ వేసుకుంటున్నాం, పాలిస్తుంటున్నాం, వస్తున్నాం. గట్టిగానే జరగలేదు. 28,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు, ట్రాన్స్మిషన్ లైన్లు ఎక్కడికక్కడ యుద్ధంగా చేస్తే ఇవాళ మనకి 24 గంటల కరెంట్ వస్తా ఉన్నది. మన ఉప్పూరు గ్రామంలో కూడా లో వోల్టేజ్ ఉన్నది, కష్టం ఉన్నది అంటే ఒక 5 MI ట్రాన్స్ఫార్మర్ కూడా కొత్తగా పెట్టించిన 32 లక్షల రూపాయలతో. ఇవన్నీ నిజాలు కదా, మాపేస్తే అంటే పోవు కదా, కళ్ళ ముందు కనిపిస్తుంది కదా ట్రాన్స్ఫార్మర్. ఇంట్లో పోయిన ఫ్యాన్ తిరుగుతున్నది కదా. ఇవన్నీ వాస్తవాలా కాదా? ఇవన్నీ చేసిన వాళ్ళు ఎవరు? కేసీఆర్ కాదా? ఇట్లా మనిషిపోతే ఎట్లా? ఒక్కసారి రైతులనే గుండె మీద చేసుకుని ఆలోచించాలని కోరుతాను. ఇవ్వడానికి అక్కడ 10,000 రూపాయల రైతు బంధు ఇక్కడ డిమాండ్ చేస్తామా మనం? పోనీ వేరే రాష్ట్రాలు ఎక్కడన్నా ఉన్నదా? ఎక్కడన్నా 10,000 రూపాయలు ఇంటికి ఈ సెల్ ఫోన్ల టింగ్ 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 అని మెసేజ్ వచ్చి చూసుకొని బ్యాంకులో పోయి తీసుకోవాలి పైసలు. ఎవ్వరి నమస్తే పెట్టేది లేదు, రూపాయలు ఎంత మించేది లేదు. ఇంత జరిగిందా? ఇంతకు చెప్పాలా? అయిందా? ఇంకా గరీబోళ్ళు ప్రైవేట్ అవగాహనపై ఖర్చు అయితే నాకు తోచినంత ఇప్పిస్తున్నాను. అది ఎవరన్నా కానీ వేల్పూర్ నా దగ్గరకు వస్తే సంతకం పెట్టి సీఎంఆర్ ఇప్పిస్తున్నాను. జరిగిందా? ఇంతకు చెప్పడన్నట్ల ఈ గ్రామంలోనే ప్రైవేట్ దవాఖానాలో పోయి ఖర్చులు అయితే నాకు తోచినాక 20,000, 30,000, 40,000, 50,000, లక్ష మీకు ఖర్చు అయిన పైసలు ఇప్పిస్తున్నా. ముఖ్యమంత్రి గారు కాలు కొట్టి కారణం బాగుపడిన ప్రజలు నేను ఎక్కువ టైం ఉండలేకపోతున్న వాళ్ళ దగ్గర వాళ్ళ కష్టాల్లో పంచుకునే బాధ్యత నా మీద ఉంటుంది. సరే, నువ్వు నా దగ్గర ఎక్కుతున్నావు, నాకు బాగా పనిచేస్తున్నాడు, రాష్ట్రంలో అన్ని దగ్గరలో పనిచేస్తున్నావు, వాటి ఎక్కువ పోతలేవు కాబట్టి అని చెప్పి ఆ ప్రేమతోటి ఇవాళ రాష్ట్రాల్లో ఎక్కడా ఇవ్వనటువంటి ప్రైవేట్ దవాఖానాల ఖర్చు అయితే బిల్లులు అది ఎవరన్నా కానీ ఆ గ్రామానికి సంబంధించిన ఒక వ్యక్తిని తీసుకొచ్చి నా దగ్గర తీసుకొస్తే వాళ్ళకి నేను దవాఖానాలో బిల్లులు ఇప్పిస్తున్నా. ఈ గ్రామంలో ఉప్లూరులో ఇప్పటికీ
84 మందికి 41,32,000 రూపాయలు ఇప్పించాం. ఇక మన కింద ప్రైవేట్ దవాఖానాల ఖర్చు అయితే 84 మందికి ఇప్పించాం. ఇక్కడ ఉన్న రావాలన్నా చేయలేవుతారా? సిఎంఆర్ఎఫ్ చెట్లు వచ్చిన వాళ్ళు లేరా? ఒక్కళ్ళు 84 మందికి ఇప్పించిన ఈ ఊర్లో ఒక్కలేనా? చెయ్యలేపరా? చెట్లు వచ్చుకొని చేయలేపరా? ఎట్లా 84 మందికి 40 లక్షల రూపాయలు ఈ ఉట్టూరు గ్రామంలోనే, అంటే యావరేజ్గా 50,000 రూపాయలు ఇప్పించిన ఒక్కొక్కళ్ళకి. ఇంతకుముందు లేకుండా ఇట్లా జరుగుతున్నాయి. ఇది వాస్తవం కాదా? కాబట్టి ఆలోచన చేయాలని చెప్పి నేను ఉట్టూరు గ్రామంలో అడుగుతాను. రైతుల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన అన్ని పనులు చేసుకోవాలి. కరెంట్ ఇస్తున్నది, నీళ్లు ఇస్తున్నది, రైతుకు పెట్టుబడి సాయం ఇస్తున్నది, రైతు బీమా ఇస్తున్నది. ఒకటే ఒక పని కేంద్రంలో చేయాలి. మన పంట అమ్ముడుకోకపోతే వాళ్ళు కొనాలి. ఇది వాళ్ళ బాధ్యత. రాజ్యాంగంలో రాస్తున్నది. పోదాం, నేను కూడా పోవాలి, నాకు ఆకలి అవుతున్నారు. కూర్చో 2 నిమిషాలు. అయితే ముందు ఉంటుంది ఇట్లనే. కాంగ్రెస్ ఉన్నప్పుడు కొన్నారు, అంతకుముందు ఉన్నప్పుడు కొన్నారు, వీళ్ళు కూడా కొన్నారు, బీజేపీ వాళ్ళు కూడా. ఈ 2 ఏళ్ల నుంచి ముందేసి వేస్తాను. తెలంగాణ మీద కక్ష పట్టింది. ఈ 2 ఏళ్ల నుంచి అంటారు మేము మీ వేసంగి పంట కొనం. మీరు చేయాల్సింది కదా ఒకటే స్వామి, నీళ్లు కేసీఆర్ ఇస్తున్నాడు, కరెంటు కేసీఆర్ ఇస్తున్నాడు, రైతు బంధు కేసీఆర్ ఇస్తున్నాడు, 10,000 రూపాయలు ఎకరానికి. రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు ఇంటికి పంపిస్తాను చెక్కు. వారం 10 రోజుల్లో ఇంటికి వస్తున్నది. ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. ఇవాళకి ఈ పంట పొరులు కనబడి మీరు జరిగింది అంటే వాళ్ళు చేస్తలేదు. మొన్న ఢిల్లీ పోయినా మేము, రాష్ట్ర ప్రభుత్వం జరగడానికి ఢిల్లీకి పోయినాం. పీయూష్ గోయల్ అనే మంత్రి ఉంటాడు అక్కడ. ఆయన అడిగినాం, ఢిల్లీకి పోయి, అయ్యా మీరు పంజాబ్ లో ఎక్కడైతే అక్కడ రైతులు పండించిన 2 పంటలు, ఒకటి వరి, 2 గోధుమలు, ఎక్కడైతే మీరు 100% కొంటున్నారో మా తెలంగాణలో పండిస్తున్న 2 కాలాల వడ్లని కొనండి అని చెప్పి అడిగిన. అడుగుతే ఆయన అంటాడు, పంజాబ్ లో వాళ్ళు రారైస్ ఇస్తున్నారు, మీరు కూడా రారైస్ ఏంటి అంటాడు. అంటే సార్ తెలంగాణలో పండే వడ్లని బియ్యం పట్టిస్తే నూకలు ఎక్కువ వస్తాయి. ఎండాకాలంలో పండిన వడ్లని నూకలు ఎక్కువ వస్తాయా? నూకలు ఎవరు తీసుకోవాలి సార్ అని మనం అడిగితే, మీరే కొనుండి, మీ రాష్ట్రమే కొనుండి అంటాడు. అక్కడ రాష్ట్రాలు ఎక్కడన్నా కొట్టాయా? మీరు కేంద్రం పెద్దన్నా మీకే శాతం కాకపోతే మాకేం శాతం అయితే సార్, ఇట్లా మంచి పద్ధతి కాదు మీరు కనులు అంటే. లేదు, మీరు పండించిన వడ్లు మా దుకాణాలలో ఎక్కడ కూడా అమ్ముడు పోతలేవు, దుకాణాలలో ఏవైతే అమ్ముడు పోతాయో గవ్వే కొంటాము అని అంటాడు. ఒక ప్రభుత్వం వ్యాపారికులుగా మాట్లాడాల్సిన బాధ్యత నాది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ప్రభుత్వం ఉన్నదే ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడానికి. అయ్యా మేము కొనలేము అంటే ఆయన ఏమంటాడు, అయితే మీరు ప్రజలకు అలవాటు చేయండి, నూకల బియ్యం తినాలని తెలంగాణలో. ఇవాళ దేశానికి కావాల్సిన బియ్యాన్ని మనం ఇస్తున్నాం, మన తెలంగాణలో మాట నూకల బియ్యం తినాలన్నాడు. ఇలా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అంటాడు, అహంకారంగా మాట్లాడుతున్నాడు బాగా. తెలంగాణ ప్రజలతో పెట్టుకున్నాడు, ఎవరు కూడా బతికి పట్టగట్టలే.
ఇంతకుముందు ఒకటి ఇట్లనే నీకు ఒక్క రూపాయి ఇవ్వకపోయి ఏం చేసుకుంటావు, తెలంగాణలో ఒక్క రూపాయి అంటే కిరణ్ కుమార్ రెడ్డి అనే ముఖ్యమంత్రి పాతోడు వారి ఏడులో కలిసిపోయి ఎక్కడను అట్లా తెలంగాణ ప్రజలతో పెట్టుకున్నోడు, తెలంగాణ ప్రజల్ని అవమానం చేసినోడు, తెలంగాణలో నూకల బియ్యం నింపియ్యం అని చెప్పి నువ్వు చెప్పినోడివి, నీకు కూడా అదే పడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. మంచి పద్ధతి కాదు. పంజాబ్ లో ఎట్లయితే తీసుకుంటున్నావో తెలంగాణలో కూడా అట్లనే తీసుకోవాలి. పంజాబ్ లో ఎండాకాలం వాళ్ళు గోధుమలు పండిస్తాం, గోధుమలు తీసుకుంటున్నాం, అట్లనే మేము వడ్లు పండిస్తాం, తీసుకోమా వడ్లు. గోధుమల్ని ఏమన్నా పిండి తీసుకుంటున్నావా? గోధుమల్ని డైరెక్ట్ గా తీసుకుంటున్నావా? మా వడ్లను కూడా అట్లా డైరెక్ట్ గా తీసుకోవాలని అడిగినాం మేము. అడిగితే ఈ మాట అంటాడు, మీ వాళ్ళకే నింపి నూకల బియ్యం అని అంటాడు. ఈ బీజేపీ ఆయన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెప్పచ్చు, ఆయన ఎట్లా కొనవో చూస్తాం, నీ మెడల్ మంచి నీతో కొనిపిస్తాం, లేకపోతే నీ సంగతి చూస్తామని చెప్పి ఢిల్లీలో చెప్పొచ్చు. నేను దాదాపుగా మనమంతా అడుగుతున్నాం, మోడీ కేంద్ర మంత్రి ప్రధానమంత్రికి అడుగుతున్నాం, అయ్యా మీ మంత్రితో మాట్లాడుతున్నాడు మంచిది కాదు, తీర్మానాలు చేసి పంపించాం మనం గ్రామ పంచాయతీలు, మండలాలు, జిల్లా పరిషత్లు, రేపు 30వ తారీఖు జిల్లా పరిషత్ తీర్మానం కూడా పంపిస్తాం. పంజాబ్ లో ఎండాకాలం గోధుమలు ఎట్లా తీసుకుంటున్నాం, మా దగ్గర వడ్లు కూడా ఎట్లా తీసుకోవాలని తీర్మానం చేస్తున్నాం. తీసుకుంటేవా మంచిది, లేకపోతే పోరాటానికి సిద్ధమవుతాం, మీ మెడలు వంచుతామని చెప్పి మీరు బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి సవాల్ విసురుతా ఉన్నా. మనం కూడా ప్రజలమే ఈ దేశంలో, తెలంగాణ రాష్ట్రంలో ఒక రాష్ట్రమే దేశంలో, వేరే రాష్ట్రంలో తీసుకుంటే వెళ్తా, తెలంగాణలో తీసుకోవెళ్తా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎక్కడ ఉన్నాడు ఒక దద్దమ్మ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేసీఆర్ కేంద్రం ముడిగేస్తుందనే వరవద్దు బాబు అని చెప్పి మనం నచ్చజెప్పే ప్రయత్నం చేసిండు. ఎందుకంటే కేసీఆర్ వేస్తే కేంద్రం ముడిగేస్తుందని, మళ్ళీ వేసినాక తప్పకుండా రైతులు నష్టపోతారు, ఎందుకు అని ఎంత వీలైతే అంత తక్కువ చేద్దాం వరిని అని చెప్పి ఆయన కోరితే వీడు బండి సంజయ్ అంటాడు, రైట్ అనే పట్టు మళ్ళీ ఒత్తుకపోతుంది, కింద ఉన్నాయి ఒత్తుకపోతాయి తనకు అడ్డమవుతుంది జరుగుతుంది తన చేతులు ఏం బరువు ఉంది, నీ చేతులు ఏం బరువు ఉంది. కేసీఆర్ చెప్తే ఈ బండి సంజయ్ అనే రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ ఆయన ఏం కాదు వరి, నేను కేంద్ర ప్రభుత్వంతో ఒప్పించి మీ వడ్లు కొనిపిస్తే వ్యాసంగి వడ్లని అని చెప్పి అన్నాడు బండి సంజయ్. రికార్డింగ్ నడుస్తుంది. మీరు వరే ఇయ్యండి, ముఖ్యమంత్రితో సంబంధం లేదు, నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ప్రతి గింజ కొనిపిస్తానన్నాడు. ఇక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, అక్కడేమో వీళ్ళ కేంద్ర మంత్రి అంటాడు మేము కొనము, మీ మరి మీ ప్రజలకే తినిపించడం అలవాటు చేయలేదు అని ఆయన అంటాడు.
నేను అంటున్నా ఇవాళ ఈ రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీలో ఎట్లా మోసాలు ఉంటాయో మనకు అర్థం కావాలి. మాట ఒకటి చేత ఒకటి. ఇంత మొన్నగారి మాటలు మాట్లాడినావు కదా, కొలిపియో అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలనేది పూర్తి సిద్ధంగా ఉన్నది. బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటాం, పైసలు వెంటనే ఇస్తాం, రైతులకు ఇచ్చేస్తాం. మీరు 3 నెలలు 6 నెలలకు ఇస్తారు కదా, అప్పటిదాకా వడ్డీ కూడా మేమే కట్టుకుంటాం. ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఓపెన్ చేస్తాం, ట్రాన్స్పోర్టర్లను మాట్లాడతాం, రైస్ మిల్లర్లను మాట్లాడతాం, మొత్తం అన్ని పనులు చేస్తావు. నువ్వు చెప్పినట్టు మీ కేంద్ర మంత్రుడు ఒక ఆర్డర్ తీసుకురా, తెలంగాణలో వ్యవసాయ వడ్లను కూడా మేము సేకరిస్తాము, కొంటామని ఆర్డర్ తీసుకురా. రాష్ట్ర ప్రభుత్వం సహకరించడానికి సిద్ధంగా ఉన్నదని చెప్పి నేను ఇంకోసారి బండి సంజయ్ నేను మాట చెప్తా ఉన్నా. లేకపోతే నువ్వు కూడా మాతో పోరాటానికి కాదు, తెలంగాణ బిడ్డలే అయితే ఈ కేంద్ర ప్రభుత్వం మీద పోరాటానికి సిద్ధం కావాలి. నువ్వు కూడా మన రైతుల వ్యవసాయ వడ్లని కొనేదంతా నువ్వు కూడా మాతో పోరాటానికి సిద్ధంగా రా. ఉగాది నుంచి పోరాటం మొదలు పెట్టబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నా. ఇట్లా ప్రపంచ మాటలు, ఫాల్తు మాటలు, అబద్ధ మాటలు, రోజుకో మాట, పూటకో మాట అయితే అవుతుందని చెప్పాలి, కాకపోతే కాదని చెప్పాలి. లేట్ అయితే లేట్ అయింది ఎందుకు అని చెప్పాలి. నిజాయితీ ఉంటే ఇట్లా మాట్లాడాలి. కానీ నీతిగా కొంటమని చెప్పి కొనకుండా నువ్వొక మాట, నీ కేంద్ర మంత్రి ఒక మాట, మా రైతులు పిచ్చోళ్ళని చేస్తున్నారా? అర్థమవుతున్నారు మా వాళ్ళకు కూడా అన్ని. మీ మాటలు నమ్మిండ్రు మొదలు, ఇంకా నమ్మే పరిస్థితి లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. ఇక ఇంకొక ముఖ్యమైన ఈ రోజు కార్యక్రమం, ఇవాళ ఎన్ని పనులు జరుగుతున్నాయి మీ అందరికి తెలుసు. గ్రామాల్లో మంచినీళ్ళ పని, సీసీ రోడ్లు వేసుకుంటున్నాం, ఇంకా కావాలి. పెన్షన్లు ఇచ్చుకుంటున్నాం, కొత్తోళ్ళకు కూడా ఇచ్చుకుంటాం. కళ్యాణ లక్ష్మి పెళ్ళైతే, ఆడపిల్ల పెళ్ళైతే పైసలు ఇచ్చుకుంటున్నాం, రోడ్లు వేసుకుంటున్నాం, కరెంట్ ఇచ్చుకుంటున్నాం. ఇట్లా అన్ని పనులు జరుగుతూ ఉన్నాయి. ఇంకొక పని కూడా కావాలని ముఖ్యమంత్రి కోరుకుండే, ఏంది? పేద పిల్లల చదువు. పేద పిల్లలు కూడా, ఎందుకంటే ఇక్కడ తెలుగు మీడియం నడుస్తుంది గవర్నమెంట్ స్కూళ్ళలో. పేదోళ్ళైనా సరే పాపం పిల్లల్ని పైసలు కట్టి ప్రైవేట్ స్కూల్కి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. కూలీనాలు చేసుకున్నాం, అప్పు చేసుకున్నాం. ప్రైవేట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియంలో నా పిల్లలు చదివితే ఇంత మంచిగా అవుతారేమో, ఇంత ఉద్యోగాలు వస్తాయేమో అన్న ఒక ఆశ. అట్లా ఇవాళ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం కూడా తీసుకుంటా ఉన్నారు. ఇప్పుడు వచ్చే సంవత్సరం నుంచి మన ఒక్కూరు స్కూల్లో కూడా 1వ క్లాస్ నుంచి 8వ క్లాస్ దాంట్లో పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలో స్కూల్ ఉంటుంది. మన పిల్లలకు కూడా ఇంగ్లీష్ మీడియం అనే చదువు చెప్తారు. దాని పని కూడా జరుగుతూ ఉన్నది. అట్లా చెప్పాలంటే ఉన్న స్కూల్ మంచిగా కావాలి. స్కూళ్ళల్లో టీవీలు రావాలి, స్కూళ్ళల్లో మంచి సౌకర్యాలు రావాలి, బోర్డులు, రాసే బోర్డులు, గ్రీన్ బోర్డులు కావాలి, పిల్లలు కూర్చున్నది మంచిగా బెంచీలు కావాలి. ఇట్లా అన్ని సౌకర్యాలు కూడా చేసుకోవాలి. కాబట్టి మన ఊరి మన బడి అని ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఈ కార్యక్రమం తీసుకుంటా ఉన్నారు. ఇది కూడా పెద్ద ఎత్తున, దీనికి కూడా పార్టీలు లేవు. ఇది కాంగ్రెస్ కూడా, టీఆర్ఎస్ కూడా అంత ఏం లేదు. మొత్తం అన్ని స్కూళ్లు తీసుకుందాం, ప్రతి సంవత్సరం 300 స్కూళ్లు తీసుకొని ముందుకు పోదామని చెప్పి నిర్ణయం జరిగింది. ఇవాళ మొత్తం రాష్ట్రంలో 26,000 స్కూళ్లు ఉంటే 7,200 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రభుత్వ పాఠశాలలు అన్ని కూడా మంచిగా చేసుకొని దాంట్లో ఇంగ్లీష్ మీడియం తోటి చదువు చెప్పాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేసింది. దాంతో భాగంగా ఇవాళ 9,100 స్కూళ్ళని ఈ సంవత్సరం 3,400 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని నిర్ణయం చేసింది. మన జిల్లాలో 1,150 స్కూళ్లు ఉంటే ఈ సంవత్సరం 407 స్కూళ్ళని మంచిగా చేసుకోవాలని 160 కోట్ల రూపాయలు కూడా మంజూరు చేసుకోవడం జరిగింది. మన నియోజకవర్గంలో 81 స్కూళ్లు 30 కోట్ల రూపాయలతో మంచిగా చేసుకోవాలని నిర్ణయం చేసినాం.
ఆ 81 స్కూళ్లలో మొట్టమొదలుగా ఏ స్కూల్ తీసుకుందామో అని చెప్పి కలెక్టర్ గారు నన్ను అడిగితే ఉట్లూరు గ్రామంలోని పాఠశాలలు తీసుకుందామో అని చెప్పి నేను కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. ఇవాళ జిల్లా వ్యాప్తంగా మొట్టమొదలు మన ఊరి మనబడి కార్యక్రమం ఉట్లూరు పాఠశాలని, ఇక్కడ హై స్కూల్ని ప్రైమరీ స్కూల్ని 2 స్కూల్స్ కూడా మంచిగా చేసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. మంచిగా ఈ బాత్రూమ్లు మంచిగా చేసుకోవాలని, అట్లనే వైర్లు ఎలక్ట్రిక్ వైర్లన్నీ కూడా మంచిగా చేసుకోవాలి. ఎందుకంటే కంప్యూటర్లు వస్తాయి, డిజిటల్ చూపిస్తారు, స్క్రీన్ల మీద చదువు చెప్తారు. వైర్లు మంచిగా చేసుకోవాలి, తాగలి నీళ్ళ సౌకర్యం తీసుకోవాలి. ఇంకా ఎక్కడన్నా పెచ్చులు ఊడిపోయినా కానీ రూములు మంచిగా లేకపోతే, ఫ్లోరింగ్ మంచిగా లేకపోతే అన్ని రిపేర్ చేసుకోవాలి. అట్లనే కిచెన్ షెడ్ లేకపోతే కిచెన్ షెడ్ కట్టుకోవాలి. కాంపౌండ్ వాల్ మంచిగా లేకపోతే కాంపౌండ్ వాల్ చేసుకోవాలి. తినడానికి ఒక మంచి డైనింగ్ హాల్ కూడా కట్టుకోవాలని చెప్పి 30 లక్షల రూపాయలు ఈ స్కూల్కే మంజూరు చేయడం జరిగింది. మంచి డైనింగ్ హాల్, పిల్లలు మధ్యాహ్నం భోజనం తినడానికి, నా ఇంట్లో నా పిల్లవాడు ఎక్కడైతే తింటాడో మంచిగా కుర్చీ చేసుకొని టేబుల్ మీద ఎక్కడైతే తింటాడో అట్లా భోజనం పెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆలోచన. 30 లక్షల రూపాయలు డైనింగ్ హాల్ కట్టడానికే మంజూరు చేసుకోవడం జరిగింది. అట్లా ఈ హై స్కూల్లో 50 లక్షల రూపాయలు మొత్తం ఈ హై స్కూల్లో ఈ ఫెసిలిటీస్ పెంచుకోవడానికి 50 లక్షల రూపాయలు మంజూరు చేసుకున్నాం. పనులు కూడా తొందరలోనే స్టార్ట్ అవుతాయి. కానీ ప్రైమరీ స్కూల్లో అంటే 1వ తరగతి నుంచి 5వ తరగతి అనుకున్న స్కూల్లో అక్కడ 20 లక్షల రూపాయలు ఆడ మంజూరు చేసుకున్నాం. అట్లా 2 స్కూళ్ళని మంచిగా చేసుకోవడానికి ఇవాళ ఇదే కార్యక్రమం 70 లక్షల రూపాయలు మంజూరైనాయని చెప్పి మీ అందరికీ నేను సంతోషంగా మనవి చేస్తా ఉన్నా. జిల్లాలో మొట్టమొదట కమ్మర్పల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలల మాదిరిగా మన పిల్లలు వాళ్ళ స్కూళ్లలో మంచిగా బేంచీలు టేబుల్ల మీద కూర్చుంటారు, కుర్చీల టేబుల్ మీద కూర్చొని తింటారు. అంత బ్రహ్మాండంగా బాత్రూంలో అన్ని మంచిగా అయితే ఇవన్నీ కూడా ఉట్లూరు గ్రామం నుంచి మొదలవుతుందని చెప్పి మీకు నేను మనవి చేస్తా ఉన్నా. ఇది ఒక పెద్ద కార్యక్రమం. ఇది రాజకీయాల కోసం ఓట్ల కోసం చేస్తున్నారు కాదు. ముఖ్యమంత్రి గారు ఉద్దేశం ఏంటంటే అన్ని చేస్తున్నాం, పెళ్లి ఖర్చులు ఇస్తున్నాం, ఇవాళ రైతులకు అడ్డు చేస్తున్నాం, ఇటు పెన్షన్ చేస్తున్నాం, కేసీఆర్ కిట్ ఇస్తున్నాం, డెలివరీ అయితే ఇవన్నీ కూడా చేస్తున్నాం. కానీ ముఖ్యంగా పిల్లలు మంచిగా చదువుకోవాలి. పిల్లలు మంచిగా చదువుకోవాలంటే ప్రైవేట్ స్కూళ్ళకు సీటుగా మన ప్రభుత్వ పాఠశాలలు కూడా తయారు కావాలి. ఇక్కడ కూడా టీచర్ ఇంగ్లీష్ మీడియంలో స్కూల్ చెప్పాలి. మన పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవాలి. పేదోళ్ళ పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో ఈ ప్రపంచంతో పోటీ పడాలన్న ఉద్దేశంతో ఇవాళ ఇంత గొప్ప కార్యక్రమం ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. నేను ఈ సందర్భంగా ఈ ఇంత మంచి మన ఊరి మనబడి అనే కార్యక్రమం తీసుకొని ఉట్లూరు గ్రామానికి 70 లక్షల రూపాయలు మంజూరు చేసినందుకు నేను మీ పక్షాన నా పక్షాన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. కలెక్టర్ గారిని, అడిషనల్ కలెక్టర్ గారిని నేను కోరుతా ఉన్నా, దయచేసి మీరు పర్సనల్ గా ఇంట్రెస్ట్ తీసుకొని పనులన్నీ కూడా జరిగేటట్టు చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అయితే ఎవరో చేయని పనులు మీ చేయకుండా చేపిస్తాం. సర్పంచ్ గారు, హెడ్ మాస్టర్, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ వీళ్ళు కలిస్తే ఈ పనులన్నీ కూడా టేకప్ చేస్తారు. మేము ఎవరి పెత్తనమో ఉండదు. కాబట్టి ఇది మీ పని అనుకోండి. ఎందుకంటే ప్రభుత్వం డబ్బులు ఇస్తున్నది, 70 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తున్నది. ఇది మీ గ్రామ పాఠశాలను మంచిగా కావడానికి ఇస్తున్నది. కాబట్టి మీ పని అనుకునే సర్పంచ్ గారు, హెడ్ మాస్టర్, అట్లనే స్కూల్ మేనేజ్మెంట్ అధ్యక్షులు ముగ్గురు కూడా కలిపి ఈ పనులన్నీ కూడా తొందరలోనే మంచిగా చేసుకొని ఈ పిల్లలందరూ కూడా మంచి ఫెసిలిటీస్ రావాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నా. పిల్లలందరూ కూడా మంచిగా చదువుకొని మంచి స్థాయికి రావాలి. కలెక్టర్లు ఇప్పుడు ఈయన కలెక్టర్ గారు ఈయన కూడా మంచిగా చదువుకుంటేనే కలెక్టర్ అయ్యాడు. అయితేరా మీరు చదువుతారా? మేడం కూడా అట్లే కలెక్టర్ అయింది, మంచి చదువుకోవాలి. ఈసారి కూడా మంత్రి ప్రభుత్వ పాఠశాలలో చదివే కలెక్టర్ అయిండు. ఓకే, చదువుతారా మీరు కూడా మంచిగా చదువుకోవాలి. ఏర్పాట్లు మేము చేస్తాం అన్ని కూడా. కాబట్టి మరొకసారి మీ అందరికీ 20 లక్షల రూపాయల గ్రామ పంచాయతీ భవనం కూడా ఇవాళ మంజూరు చేసుకొని కొబ్బరికాయ కొట్టినాం. మరి బాగా చెప్పుకుంటారు,
50 ఏళ్ళ ఒకరున్ననే గ్రామ పంచాయతీ నడుపుతా ఉన్నారు. వచ్చిరు పోయి మస్తు మంత్రులు ఎమ్మెల్యే కాలేదప్పుడు. ఇప్పుడు చిన్నారెడ్డి గారు అడిగితే 20 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది గ్రామ పంచాయతీ కొత్త బిల్డింగ్ కోసం. గ్రామ పంచాయతీ వారి సభ్యులకు గ్రామ ప్రజలకు కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. అట్లనే డబ్బా రోడ్ ఇంతకుముందు 3.5 కోట్ల రూపాయలతో మేము మంజూరు చేసి చేయించింది. 5 ఏళ్ళు అయింది. మరి మీరు కేజీలు నడిపేవాడికి అది ఖరాబ్ అయితూనే ఉన్నది. దయచేసి కేజీలు నడిపేయాలి. మీకు చేతులు గుర్తున్నా డబ్బులు కదా, మన డబ్బులే కదా, ప్రభుత్వం డబ్బులు అంటే మన డబ్బులే. అట్లా ఖరాబ్ చేసుకోవచ్చు. ఈసారి చేయించుకున్న మళ్ళీ ఒకసారి దాన్ని 70 లక్షలు మంజూరు చేసినా మళ్ళా కేజీలు నడిపిస్తే మాత్రం మళ్ళీ రోడ్ అయ్యలేదు. ఇక మీరు నిర్ణయం తీసుకోవాలి. బంద్ చేసేదా ఇక ఈసారి వేపిస్తాం. ఇక మళ్ళీ వేయకూడదు. 70 లక్షల రూపాయలు వేసి డబ్బా రోడ్ కూడా కొత్తగా మంచిగా అయిపోతుంది. తిమ్మాపూర్ రోడ్ కూడా మంచిగా లేదు, దాన్ని కూడా రిపేర్ చేయమని చెప్పినాం. 7.5 లక్షలు ఇచ్చి ఇలా కల్వర్డ్ కూడా కట్టాలని చెప్పినాం. ఇట్లా ఈ రోజు ఈ పనులు 35 లక్షల రూపాయలతో సీసీ రోడ్లకు కూడా ఇంకో 2 దగ్గర పోయి కొబ్బరికాయ కొట్టాలి. ఇంకా పోవాలి, సురేష్ కానీ పోవాలి, ఆ మల్లన్న గుడి ఏరియా పోవాలి, ఆడ కూడా కొబ్బరికాయలు కొడతాం. ఇట్లా ఈ రోజు ఎన్ని పనులు చేసుకున్నందుకు మరి మీ అందరు కూడా ఉత్తూరు గ్రామ ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంతసేపు అయినా ఓపిక కూర్చున్నందుకు మీ అందరు కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. జై తెలంగాణ అనకపోతే ఆంధ్రలో వస్తుమా మీ ఇష్టం. మరి మీరు ఆంధ్రలో లేక నాకు జై తెలంగాణ, జై మా గ్రామానికి వచ్చి మందు వేసి పూర్తి చేసినందుకు మా గ్రామ ప్రజల తరఫున తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు గ్రామ సర్పంచ్ గారు